ఈ జనరేషన్ లో 9 to 5 జాబ్ అంటే చాలా ఇన్సల్ట్ లా ఫీల్ అవుతున్నాం. బ్రో ఐ విల్ నెవర్ డూ ఏ జాబ్, ఐ విల్ బి మై ఓన్ బాస్ అని చాలా మంది చెప్తున్నారు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, వెన్ ఎవ్రీవన్ వాంట్స్ టు బి అ బాస్, హూ ఇస్ గోయింగ్ టు వర్క్? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. ఈ రోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రతి ఒక్కరు మిస్అండర్స్టాండ్ చేసుకుని హేట్ చేయడం మొదలు పెట్టారు. అదే 9 to 5 జాబ్. నేను ఈ విషయం ఎందుకు తీసుకొస్తున్నా అంటే, బికాస్ నాట్ ఎవ్రీ 9 to 5 జాబ్ ఇస్ బోరింగ్ అండ్ ఆల్సో నాట్ ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ ఇస్ సక్సెస్ఫుల్. లెట్స్ డీకోడ్ ద ట్రూత్ బిహైండ్ దిస్ మైండ్ సెట్. వీడియో పూర్తయ్యేసరికి మీకు అర్థమవుద్ది వై యూ షుడ్ స్టాప్ హేటింగ్ జాబ్స్ అని, అండ్ ఆల్సో 2025 లో అదే సర్వైవల్ స్కిల్ ఎలా అవుద్దో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. గైస్, బిఫోర్ వి జంప్ ఇన్, మన ఛానల్ చాలా చిన్నది అండ్ వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మనం క్లోజ్ టు 600 సబ్స్క్రైబర్స్ ఉన్నాం. మీ సపోర్ట్ ఉంటే ఈజీగా చేసేయచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం, స్టడీ హార్డ్, గెట్ జాబ్ అండ్ లివ్ సేఫ్ లైఫ్ అని. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఎంటర్ అయింది, ప్రతి ఒక్కరి బ్రెయిన్ తినేస్తుంది. జాబ్ వెంటనే క్విట్ చేయండి, ఫ్రీ అయిపోండి, ఫైనాన్షియల్ రిటైర్మెంట్ వచ్చేయాలి, ఇంకా ల్యాప్టాప్ నుంచి డబ్బులు సంపాదించండి అని. ఈ విషయాలన్నీ చూసి మనం చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం కదా. లెట్స్ రివైండ్ బ్యాక్ టు అవర్ స్కూల్ మైండ్ సెట్. వీఆర్ థాట్ అబౌట్ సక్సెస్. సక్సెస్ అంటే బిజినెస్ అని చెప్పారు. ఆల్సో ఫ్రీడమ్ అంటే మనకు జస్ట్ బాస్ లేకపోవడం. అండ్ రీల్స్ అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్తున్నారు? 9 to 5 లైఫ్ ని ఎస్కేప్ అవ్వండి, బాలి, మ్యాక్బుక్, కాఫీ షాప్ అండ్ కూల్ లైఫ్ కదా. బట్ ఆ విషయాలు చెప్పేవాళ్ళు ఎందుకని ట్యాక్స్ ఫైలింగ్స్ గురించి, అన్స్టేబుల్ ఇన్కమ్ గురించి, బర్న్అవుట్ గురించి, ఇంకా వీకెండ్స్ లేకపోవడం గురించి ఎందుకు మెన్షన్ చేయట్లేదు? ఇన్స్టాగ్రామ్ లో క్లిప్ మాత్రం 10 సెకండ్లే ఉంటది, కానీ దాని వెనకాల రియల్ స్ట్రగుల్ టెన్స్ ఆఫ్ మంత్స్ లో ఉంటది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ టూ మచ్ గ్లామరైజ్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్స్ ఆర్ డెమనైజ్డ్ కదా. ద ట్రూత్ ఈస్ రెండు కూడా చాలా నెసెసరీ. సొసైటీ కాన్ జస్ట్ రన్ విత్ ఫౌండర్స్. జస్ట్ ఆలోచించండి, నో వన్ వాంట్స్ టు వర్క్. మీ అమెజాన్ డెలివరీ ఇంటికి ఎలా వస్తుంది, హాస్పిటల్స్ ఎలా రన్ అవుతాయి, అంతెందుకు మీరు చూసే యూట్యూబ్ ఎలా వర్క్ అవుతుంది. ఎవ్రీ వన్ వాంట్స్ టు బి ఫౌండర్ బట్ నో ఇంజనీర్ ఇస్ ప్రెసెంట్ కదా. అండ్ లెట్స్ టాక్ అబౌట్ ద రియాలిటీ ఆఫ్ 9 to 5 జాబ్. నా ఒపీనియన్ లో 9 to 5 జాబ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ స్లేవరీ, ఇట్స్ స్టెబిలిటీ. మంత్లీ ఇన్కమ్ టైం కి వస్తే మెంటల్ పీస్ ఆటోమేటిక్ గా ఉంటది. హెల్త్ ఇన్సూరెన్స్ లు, పిఎఫ్ లు, పెయిడ్ లీవ్స్ ఇవన్నీ కూడా అండర్ రేటెడ్ లగ్జరీసే కదా. గుడ్ జాబ్ విల్ ఆల్వేస్ గివ్ యూ గుడ్ రొటీన్, నెట్వర్కింగ్, గ్రోత్ అండ్ లెర్నింగ్ కూడా. ఒక్కసారి ఆలోచించండి, క్రెడిట్ కార్డ్స్ ఇరుక్కుంటాం, సబ్స్క్రిప్షన్ తీసుకుంటాం, కరెంట్ బిల్, ఇంటర్నెట్ అన్ని ఉంటాయి. ఫస్ట్ డే ఆఫ్ మంత్ లో శాలరీ వస్తే మొత్తం సెట్ కదా. టు బి ఆనెస్ట్, ఎవ్రీ పర్సన్ వాంట్స్ మనీ బట్ నో వన్ ఈస్ డీలింగ్ విత్ ద ప్రాసెస్. బట్ జాబ్ రియల్లీ టీచెస్ వాట్ ద ప్రాసెస్ ఇస్. ఇంకా బాగా చెప్పాలంటే, బయట మార్కెట్ లో ఆల్ ద స్టార్ట్అప్ ఫౌండర్స్ ఫాలో యువర్ ప్యాషన్, స్టాప్ వర్కింగ్ ఫర్ 9 to 5 జాబ్ అని. మరి అలానే చెప్పి అతని దగ్గర 9 to 5 జాబ్ చేసే ఎంప్లాయీస్ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎందుకు అంటారు? ఆనెస్ట్ గా చెప్పాలంటే, నాట్ ఎవ్రీ వన్ కెన్ స్టార్ట్ అ కంపెనీ బట్ ఎవ్రీ వన్ కెన్ స్టార్ట్ బీయింగ్ రెస్పాన్సిబుల్. అండ్ లెట్స్ టాక్ అబౌట్ వాట్ పీపుల్ గెట్ రాంగ్. పాయింట్ ఏంటంటే, నో వన్ హేట్స్ ద జాబ్, ఎవ్రీ వన్ హేట్స్ దర్ రొటీన్. అంతే. మనలో చాలా మంది జాబ్ కి బోర్ కొట్టింది అంటారు. ఇట్స్ నాట్ బికాస్ ద జాబ్ ఇస్ బ్యాడ్ బట్ బికాస్ దే ల్యాక్ పర్పస్. వీళ్ళంతా జస్ట్ మనీ కోసమే వర్క్ చేస్తారు, దాంట్లో మీనింగ్ ఏం లేదు కదా. మీకు కనుక మీ జాబ్ ఇంట్రెస్టింగ్ గా కనిపించాలంటే, ఆ జాబ్ నుంచి మీరు ఏదో ఒకటి కంటిన్యూస్ గా నేర్చుకుంటూ ఉండాలి అండ్ ఫైండ్ ఎ జాబ్ విచ్ ఇస్ హ్యావింగ్ మోర్ ఆఫ్ లెర్నింగ్ అండ్ అది ఇంట్రెస్టింగ్ గా ఆటోమేటిక్ గా తయారవుతుంది. అండ్ ఆల్సో గైస్, 9 to 5 జాబ్ లో బాగా చూసేది ఇన్సల్టింగ్. బాస్ విల్ ఆల్వేస్ ఇన్సల్ట్ దేర్ జూనియర్స్, అంతే కదా. బట్ దాన్ని మనం ఇన్సల్టింగ్ లా తీసుకోకుండా ఎక్స్పీరియన్స్ లా తీసుకుంటే ఆటోమేటిక్ గా గ్రోత్ ఉంటుంది. మీ బాస్ మిమ్మల్ని ట్రీట్ చేసిన వేలో మీ లెర్నింగ్ ఏమి ఉండాలంటే, మీరు మీ జూనియర్స్ ఎలా ట్రీట్ చేయాలో నేర్చుకోవాలి. అండ్ ఎవ్రీ వన్ ఈస్ కమింగ్ ఇన్ టు ఫ్లెక్సిబుల్ అవర్స్ నౌ. మెనీ జాబ్స్ ఆర్ హ్యావింగ్ ఫ్లెక్సిబుల్ అవర్స్ అండ్ ఆ ఫ్లెక్సిబిలిటీ మనలో వి డోంట్ ఈవెన్ వేకప్ ఫర్ ఆన్లైన్ కాల్స్ కదా. సో దాన్ని పెద్ద బర్డెన్ లా చూడకండి. అండ్ ప్రతి జాబ్, ఈవెన్ చిన్నదో పెద్దదో ఏదో ఒకటి, ప్రతి దాంట్లో కూడా మనం చాలా స్కిల్స్ నేర్చుకుంటున్నాం. ఏదర్ ఇట్ బి కమ్యూనికేషన్ స్కిల్, టీమ్ వర్క్, డిసిప్లిన్, అండ్ దోస్ ఆర్ ద స్కిల్స్ విచ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పే లాక్స్ ఫర్. సో ఇలా 9 to 5 జాబ్స్ చేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరికి బోర్ కొట్టేస్తుంది. సో లెట్స్ యాడ్ సమ్ సైడ్ హజిల్ టు ద జాబ్ విచ్ యు ఆర్ డూయింగ్. మీరు జాబ్, డ్రీమ్ ఈ రెండిలో కన్ఫ్యూజ్ అయ్యి మధ్యలో ఆగిపోక్కర్లేదు. యూ కెన్ డూ బోత్ ఆఫ్ దోస్. 9 to 5 జాబ్ స్టెబిలిటీ కోసం అయితే గ్యారంటీ మెయింటైన్ చేయండి. ఆన్ టాప్ ఆఫ్ దట్ మీరు మీ క్రియేటివిటీని కూడా ఎక్స్ప్లోర్ చేసుకోండి అండ్ అదే మీ సైడ్ హజిల్ అవ్వదు. ఇంకా చెప్పాలంటే, మీ 9 to 5 జాబ్ కి వచ్చిన మనీ మీ డ్రీమ్ కి ఫండింగ్ అవ్వాలి. మనకి పెయిడ్ వీక్ ఆఫ్స్ ఉంటాయి, ఈవినింగ్స్ ఖాళీ ఉంటది. ఈ టైం అంతా మనం స్కిల్ మీద ఫోకస్ చేస్తే మన సైడ్ హజిల్ కూడా బిల్డ్ చేయొచ్చు. అండ్ ఆల్సో గైస్, ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ దట్ ఐ హేట్ మై జాబ్, జస్ట్ మీకు మీరు చెప్పుకోండి దట్ యు గోనా యూజ్ యువర్ జాబ్ టు బిల్డ్ యువర్ ఓన్ డ్రీమ్స్ అని. 9 to 5 ఏమో జాబ్ కి స్పెండ్ చేస్తే, 5 to 9 ఏమో స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. అండ్ మనం చాలా మంది చూసాం, ఈవెన్ మూవీ యాక్టర్స్, బిజినెస్ పీపుల్ ఎవరు స్టార్ట్ చేసినా దే యూటిలైజ్ their ఫస్ట్ జాబ్ టు ఫండ్ ఫర్ their dream and never ever quit your job because of the boredom. Only quit because you outgrew it. And guys, here is the mindset shift. Freedom is not at all about quitting the job, it's all about controlling your time. Job just ఒక ఫేస్ మాత్రమే, it's not the poison. You can learn, save, invest and later you can do whatever you want to. Use your 20s only to build your skills and not to get stress out of. And entrepreneurship కి చాలా మనీ, ఎమోషనల్ కంట్రోల్ అండ్ ఎక్స్పీరియన్స్ అవసరం. You will get all three from the job. And guys, influences highlights నుంచి ఫుల్ లైఫ్ ని లీడ్ చేద్దాం అని అయితే అస్సలు ప్లాన్ చేయకండి. సమ్ పీపుల్స్ పాత్ ఇస్ కార్పొరేట్ క్లైమ్ అండ్ వేరే వాళ్ళది క్రియేటివ్ జాబ్. రెండు కూడా వ్యాలిడే బట్ వీఆర్ నాట్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ పాత్స్. సో గైస్, ఇప్పటికి
కూడా మీకు ఇంకా క్విట్ అండ్ స్టార్ట్ సంథింగ్ అనే థాట్ ఉందా? ఇన్ కేస్ నిజంగా ఉంటే ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి, నాకు చూడాలని ఉంది. అండ్ ఆల్సో గైస్ ఇంకొక విషయం ఏంటంటే నెవర్ జడ్జ్ అ పర్సన్ బికాస్ ఆఫ్ దర్ పే చెక్, రెస్పెక్ట్ దర్ హజిల్, నాట్ ద హ్యాష్ ట్యాగ్ అట్ ఆల్. అండ్ దిస్ వరల్డ్ డెఫినెట్లీ లీడ్ లాట్ ఆఫ్ వర్కర్స్, నాట్ ఓన్లీ డ్రీమర్స్. డాక్టర్స్, టీచర్స్, ఇంజనీర్స్, డెలివరీ బాయ్స్ వీళ్ళంతా కూడా వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు అండ్ అవన్నీ కూడా చాలా ఎసెన్షియల్. సో గైస్ లెట్స్ నార్మలైజ్ సేయింగ్ దట్ ఐ లవ్ మై జాబ్. నో వన్ గోనా సే ఐ హేట్ మై జాబ్ ఎనీమోర్. యు ఆర్ నాట్ లెస్ ఇన్ ఎనీథింగ్ జస్ట్ బికాస్ యు ఆర్ ఎంప్లాయిడ్. అండ్ ఆల్సో గైస్ బీయింగ్ ఎంప్లాయిడ్ ఇస్ నాట్ అట్ ఆల్ అ ఫెయిల్యూర్, బీయింగ్ ఎంప్టీ ఇస్ ఫెయిల్యూర్. అండ్ ఆల్సో మీ వర్తినెస్ ని మీ జాబ్ అయితే ఎప్పుడు డిఫైన్ చేయకూడదు, మీరు పెట్టే ఎఫర్ట్స్ డిఫైన్ చేయాలి. అండ్ గైస్ నెక్స్ట్ టైం ఎవరైనా కూడా 9 to 5 జాబ్ చాలా బోరింగ్ అంటే మీరు సింపుల్ గా ఇగ్నోర్ చేసి జస్ట్ థింక్ దట్ యు హ్యావ్ అ బాస్ బట్ స్టిల్ యువర్ లైఫ్ ఇస్ బ్యాలెన్స్డ్. అండ్ ఇన్ కేస్ ఈ వీడియో మీ మైండ్ సెట్ ఒక చిన్న పర్సన్ చేంజ్ చేసిన వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆల్సో కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఇన్ విచ్ టీమ్ యు ఆర్, ఎదర్ టీమ్ బిజినెస్ ఆర్ టీమ్ జాబ్ అని. అండ్ ఆల్సో గైస్ మన ఛానల్ చాలా చిన్నది అండ్ వీఆర్ ఆన్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మనం క్లోజ్ టు 600 అయితే ఉన్నాం. మీ సపోర్ట్ ఉంటే చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ బికాస్ యు ఆర్ బిల్డింగ్ క్లారిటీ అండ్ నాట్ కన్ఫ్యూజన్ అట్ ఆల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.